ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని అధికార వైసీపీ భావిస్తుంది. సీఎం జగన్ను గద్దెదించాలని జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ఈరోజు కీలకమైనటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్, అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ గెజిట్ విడుదలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎన్నికల సంఘం షెడ్యూల్ కి సంబంధించినటువంటి వివరాలను, పూర్తి వివరాలతో సహా విడుదల చేసినటువంటి గెజిట్ ఇప్పటికే మీడియాకి విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రేపు కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్, జగన్, అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ వంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఎన్నికల్లో తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి లావణ్య కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక విజయవాడలో సుజనా చౌదరి వంటి కీలకమైనటువంటి నేతలు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అదేవిధంగా వైజాగ్, తిరుపతి వంటి సెంటర్స్ లో కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి సందడి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కానీ ఆర్ఓకి సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో పూర్తిగా నియమ నిబంధనల ప్రకారం ఏదైతే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, ఇంకోవైపు నామినేషన్ ప్రక్రియకు వెళ్లేటువంటి సమయంలో అభ్యర్థులు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలపైన కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే 5 కిలోమీటర్ల పరిధిలో వరకు కూడా నామినేషన్ కేంద్రాలకు 5 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించేటువంటి అవకాశం లేదు. ఇంకోవైపు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లేటువంటి సమయంలో అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఒకే ఒక అభ్యర్థితో పాటు ఆయనతో పాటు ఒక 5గురిని మాత్రమే నామినేషన్ కేంద్రానికి లోపలికి నామినేషన్ వేసేందుకు అనుమతించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి గెజిట్ విడుదలైనటువంటి నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించినటువంటి సందడి స్టార్ట్ అయింది. నామినేషన్లు వేసే క్రమంలో కూడా అభ్యర్థులు బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సౌజన్యం. రైట్, థాంక్యూ హరీష్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. సీఎం జగన్ను గద్దెదించాలని జట్టుకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలవడం జరిగింది. 4వ దఫా ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 11 గంటల సమయం నుంచి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తూ ఉన్నారు. ఇవాళ మొదటి రోజు కావడంతో అతి స్వల్పంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 25 వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేటువంటి అవకాశం ఎన్నికల అధికారులు కల్పించడం జరిగింది. ఇదే క్రమంలో రాజమండ్రి నగరంలో రాజమండ్రి సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు ఈసారి సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూడొచ్చు, భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల నుంచి వేలాదిగా ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేస్తుండడంతో భారీ స్థాయిలో రాజమండ్రికి అభిమానులంతా కూడా చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో
భారీ స్థాయిలో అయితే ఆదిరెడ్డి వాసు తన క్యాడర్ తో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఈ హాజరు కావడం జరిగింది. మనం చూస్తే రాజమండ్రి అనేది చాలా కీలకంగా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది, కూటమి కూడా భావిస్తుంది. ఇక్కడ రాజమండ్రి అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిన రాజమండ్రి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, ఈ ప్రాంతంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి సందర్భం కనిపించింది. ఈ దఫా కూడా మేమే గెలుస్తామని చెప్పి కూడా ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఆదిరెడ్డి వాసు దూసుకు వెళ్తూ ఉన్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గతంలో ఎంపీగా గెలిచినటువంటి భరత్రామ్ ఈసారి సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇదే క్రమంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూడా ఆదిరెడ్డి వాసు అదే విధంగా ఎంపీ భరత్ ఇద్దరు కూడా యువకులే కావడంతో ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీ భరత్ రీసెంట్ గా చెప్పు చూపిస్తే ఆదిరెడ్డి వాసు బెల్ట్ చూపించి రాజకీయంగా సిటీ నియోజకవర్గంలో రాజకీయం మరింత హీట్ ఎక్కించారు. ఇదే క్రమంలో ఇవాళ నామినేషన్ ఆదిరెడ్డి వాసు అయితే దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా వేలాది కార్యకర్తలు తరలి రావడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో సందడి వాతావరణం కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల్లోనే ఎంపీ భరత్రామ్ కూడా ఈసారి సిటీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అయితే అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. 26న నామినేషన్లు పరిశీలన ఉంటుంది. 29 వరకు కూడా నామినేషన్లు ఉపసంహరించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. మే 13న పోలింగ్ ఉంటుంది. జూన్ 3-4 తారీఖుల్లో రిజల్ట్ అనేది రాబోతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ నుంచి నామినేషన్లు పూర్తయిన తర్వాత అభ్యర్థులంతా కూడా ఒక పక్క రాష్ట్రంలో ఎండలు మండుతున్నా కూడా గెలవాలన్న కాంక్షతో అయితే ఇవాళ నుంచి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్.